SS న్యూస్. నేను మీ శోభ. నరసన్నపేట మేజర్ పంచాయతీ మారుతినగర్ జంక్షన్ లో సీసీ రోడ్డు నిర్మాణాన్ని ప్రారంభించిన రాష్ట్ర మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్. నరసన్నపేట మేజర్ పంచాయతీలో సుమారు 31 లక్షల రూపాయలతో నిర్మాణం చేపట్టిన మారుతినగర్ జంక్షన్ రోడ్డు విస్తరణ, డ్రైన్లు, సీసీ రోడ్డు నిర్మాణాన్ని శనివారం రాష్ట్ర మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ మరియు యువ నాయకులు ధర్మాన కృష్ణ చైతన్య ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా మారుతినగర్ వాసులు దాసన్నకు బ్రహ్మరథం పట్టారు. ఇంటింటా మహిళలు నుదుటిన కుంకుమలు పెట్టి కర్పూర హారతులు ఇచ్చారు. కార్యక్రమంలో నర్సనపేట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అదేవిధంగా శివనగర్ కాలనీలో 3 లక్షల రూపాయలతో నిర్మాణం చేపట్టిన కమ్యూనిటీ భవన ప్రహరీ నిర్మాణాన్ని శనివారం ధర్మాన కృష్ణదాస్ మరియు బీసీసీఎల్ జోనల్ ఇన్ఛార్జ్ ధర్మాన కృష్ణ చైతన్య ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్యక్రమంలో నర్సనపేట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. శ్యాంపాలెంలో ఘనంగా ప్రారంభమైన ఆంజనేయ స్వామివారి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవాలు. శ్రీకాకుళం పట్టణ సమీపంలో గల శ్యాంపాలెం గ్రామంలో శ్రీ ఆంజనేయ స్వామివారి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవాలు శనివారం నుండి ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ దేవాలయ ప్రతిష్ఠా మహోత్సవాలు కొన్ని గ్రామానికి చెందిన శ్రీ విద్యోపాసకులు పోకల దుర్గాప్రసాద్ శర్మ ఆధ్వర్యంలో, ఒప్పంగి గ్రామానికి చెందిన శ్యాంపాలెం గ్రామ పురోహితులు శ్రీ విద్యోపాసకులు మావుడూరి మోహన్ శర్మ బ్రహ్మత్వంలో 11 మంది ఋత్వికులతో సన్యాసరావు సావిత్రమ్మ దంపతుల గ్రామ ప్రజల పర్యవేక్షణలో ప్రతిష్ఠా మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దుర్గాప్రసాద్ శర్మ, మోహన్ శర్మ, సన్యాసరావు దంపతులు స్థానిక విలేకరులతో మాట్లాడుతూ ఆంజనేయ స్వామివారి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠా మహోత్సవాలు శనివారం నుండి ప్రారంభించడం జరిగిందని, ఈ వేడుకలు ఆదివారంతో ముగించడం జరుగుతుందని తెలిపారు. శనివారం ఉదయం గణపతి పూజ, పుణ్యావచనం, మండపారాధనలు జరిగాయని, ఆంజనేయ స్వామివారి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ తదితర విగ్రహాలతో 108 మంది మహిళలు కలశాలతో శ్యాంపాలెం గ్రామంలో గ్రామ ప్రదక్షిణ కార్యక్రమం మేళతాళాల మధ్య జరిగిందని తెలిపారు. గ్రామ ప్రదక్షిణ అనంతరం జలాదివాసం, అగ్ని ప్రతిష్ఠ కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని, అలాగే సాయంత్రం క్షీరాదివాసం, మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం, ధాన్యాదివాసం కార్యక్రమాలు జరిగాయని, ఆదివారం మహాపూర్ణాహుతి కార్యక్రమంతో ఆలయ ప్రతిష్ఠ మహోత్సవాలు ముగించడం జరుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో 50 మంది భక్తులు పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. కార్యక్రమానంతరం అన్న సమారాధన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 11 మంది ఋత్వికులు, గ్రామ పెద్దలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. వరక పంచాయతీలో ప్రియా విజయసాయిరాజ్ గ్రామ సచివాలయాన్ని ప్రారంభించారు. శ్రీకాకుళం జిల్లా కవిటి మండలం వరక పంచాయతీలో శ్రీకాకుళం జడ్పీ చైర్మన్ మరియు ఇచ్చాపురం నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త ప్రియా విజయసాయిరాజ్ వరక పంచాయతీలో గ్రామ సచివాలయాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో ఆమెతో పాటు ఎమ్మెల్సీ నర్తు రామారావు, వైసీపీ మండల నాయకులు పాల్గొన్నారు. వైసీపీ కార్యాలయాన్ని ప్రారంభించిన వైసీపీ సమన్వయకర్త ప్రియా విజయసాయిరాజ్ శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని శ్రీకాకుళం జిల్లా పరిషత్ చైర్పర్సన్ ప్రియా విజయ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఇచ్చాపురం నియోజకవర్గ వైసీపీ మాజీ సమన్వయకర్త ప్రియా సాయిరాజ్ మాట్లాడుతూ, ప్రజా సౌకర్యార్థం, కార్యకర్తల సౌకర్యార్థం ఈ కార్యాలయాన్ని ఏర్పాటు చేసినట్లుగా, ఇకపై పార్టీ సమావేశాలు కార్యాలయం నుండే సాగిస్తున్నట్లుగా తెలిపారు. రానున్న ఎన్నికలకు సరైన ప్రణాళికను రూపొందించి ఎన్నికలకు సిద్దమవుతున్నట్లుగా తెలిపారు. 2024 ఎన్నికల్లో ఇచ్చాపురం నియోజకవర్గ నాయకులందరి సమన్వయంతో, సమిష్టి కృషితో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ప్రకటించినటువంటి ఇటీవల ఈ అభ్యర్థులు, ఒకటి ఇచ్చాపురం నియోజకవర్గానికి సంబంధించి ప్రియా విజయమ్మ ఎమ్మెల్యే అభ్యర్థిగా, అలాగే ఎంపీ అభ్యర్థిగా పేడాడ తిలక్ గారిని ఆయన ప్రకటించిన తర్వాత ఎన్నికలకు సంబంధించి పూర్తి స్థాయిలో ఎన్నికల యొక్క శంకారావం ఎక్కడి నుంచి పూరించడం జరుగుతుంది. ఎన్నికలకి పూర్తి స్థాయిలో సంసిద్ధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి మేమందరం కూడా యావత్ వైఎస్ఆర్సీపీ నాయకత్వం అందరం కూడా సిద్ధంగా ఉన్నామన్న విషయాన్ని మీ అందరం కూడా తెలియచేయడానికి ఇవాళ ఇచ్చాపురం మున్సిపాలిటీ నుంచి ప్రారంభించడం జరుగుతుంది. దానికి సంబంధించి ఇక్కడ కార్యాలయం కూడా ఇవాళ ప్రారంభించడం జరిగింది. దానికి సంబంధించి ప్రత్యేకమైనటువంటి ఇక్కడ ఉన్నటువంటి ఇచ్చాపురం మున్సిపాలిటీ మరియు మండలాల్లో ప్రతి ఒక్కరితోని కాంటాక్ట్లో ఉండడానికి ఒక కాల్ సెంటర్ పెట్టడం జరుగుతుంది. అలాగే ఎన్నికలు అయిన వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు ఏ స్థాయిలో ఎలాగైతే 99% ఆయన ఇచ్చినటువంటి హామీలు మేనిఫెస్టో రూపం మొత్తం అంతా కూడా ఆయన అమలు చేసినటువంటి విధానంగానే మేము కూడా ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి లోకల్ మేనిఫెస్టో మేము రిలీజ్ చేస్తామో 4 మండలాలు మున్సిపాలిటీకి సంబంధించి ఆ మేనిఫెస్టోను కూడా ఖచ్చితంగా దఫల వారి విడతల వారిగా అది కూడా పూర్తి స్థాయిలో అమలు చేసే విధంగా
మేము కూడా చర్యలు తీసుకొని ముందుకు వెళ్తాం. మొత్తం ఇచ్చాపురం నియోజకవర్గంలో ఎప్పుడూ ఎవరు చూడనటువంటి కని విని ఎరుగినటువంటి అభివృద్ధి గడిచినటువంటి ఈ 5 సంవత్సరాల్లో జరిగింది. రానున్నటువంటి ఇంకొక 5 సంవత్సరాల్లో కూడా ఇంతకంటే పెద్ద ఎత్తున అభివృద్ధి కానీ, ఇంతకంటే పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు కానీ, మరి మొత్తం రూపురేఖలు కూడా పూర్తిగా మార్చేటువంటి విధానం కానీ పూర్తిగా అవలంబిస్తాం. ఖచ్చితంగా ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో పూర్తి స్థాయిలో న్యాయం జరుగుతుందన్న భరోసా ఏదైతే వాళ్ళకు ఉందో ఆ భరోసాను నిలబెట్టేటువంటి ప్రయత్నం చేసి ఇంకా పెద్ద ఎత్తున ప్రజలకి న్యాయం జరిగేటట్టుగా మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి, పార్టీ నుంచి మీ అందరం కూడా చర్యలు తీసుకొని ముందుకు వెళ్తామని చెప్పి ప్రజలందరూ కూడా ఈ సందర్భంగా మేము హామీ ఇస్తూ ఇక్కడి నుంచి ఎన్నికలు మీ అందరం సిద్ధమయ్యామన్న విషయాన్ని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకున్నాను. కొవ్వాడ భూకంపాల జోన్లో ఉందని, కొవ్వాడలో అణుపార్కు పెట్టడం అత్యంత ప్రమాదకరమని వి కృష్ణమూర్తి తెలిపారు. జపాన్లో భూకంపం వల్ల ఫుకుషిమా అణు విద్యుత్ ప్లాంటును ప్రభుత్వం మూసేయడం జరిగిందని, ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రమాదకర కొవ్వాడ అణుపార్కు రద్దు చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి డి గోవిందరావు, సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి బి కృష్ణమూర్తి డిమాండ్ చేశారు. స్థానిక సిపిఎం కార్యాలయంలో వారు మాట్లాడుతూ కొవ్వాడలో అణుపార్కు పెట్టడం అంటే ఉత్తరాంధ్రలో అణుబాంబు పెట్టడమేనని అన్నారు. కొవ్వాడ భూకంపాల జోన్లో ఉందని, ఇక్కడ అణుపార్కు పెట్టడం అత్యంత ప్రమాదకరమన్నారు. ఆ ప్రాంతం అధిక జనసాంద్రత ప్రాంతమని, ప్రకృతి వైపరీత్యాల వల్ల గాని, మానవ తప్పిదాల వల్ల గాని, యంత్రం లోపం వల్ల గాని ఏ చిన్న ప్రమాదం జరిగినా ఇటు కాకినాడ నుండి అటు ఒరిస్సా, ఛత్రపూర్ వరకు నాశనం అవుతుందని, భూమి, నీరు, గాలి సమస్తం విషతుల్యం అవుతాయని, లక్షల మంది ప్రాణాలు గాలిలో కలిసిపోతాయన్నారు. అణుపార్కు వల్ల విడుదలయ్యే రేడియో ధార్మికత వల్ల భూమి, నీరు, గాలి, ఆహార పదార్థాలు విషతుల్యం అవుతాయని, ప్రజలు క్యాన్సర్ వంటి ప్రమాదకరమైన వ్యాధుల బారిన పడతారని, పుట్టే పిల్లలు వికృత ఆకారాలతో పుడతారని తెలిపారు. రేడియో ధార్మికత ఎంతవరకు వ్యాపిస్తే ఆ ప్రాంతంలో ఆహార పదార్థాలు విషతుల్యమవుతాయని, వ్యవసాయ యోగ్యమైన భూములను నాశనం చేసి జనసాంద్రత గల ప్రదేశమైన కొవ్వాడలో అణుపార్కు పెట్టడానికి పాలకులు పూనుకోవడం దారుణమన్నారు. అభివృద్ధి చెందిన దేశాలైన అమెరికా, జర్మనీ, జపాన్ లాంటి సాంకేతిక పరిజ్ఞానం గల దేశాలు అణు విద్యుత్ కేంద్రాలను మూసేస్తుంటే 1979లో అమెరికా త్రైమైల్ ఐలాండ్ లో అణు ప్రమాదం జరిగిన తరువాత కొత్తగా అణు విద్యుత్ కేంద్రాలు పెట్టలేదన్నారు. 1986లో చెర్నోబిల్ అణు ప్రమాదం జరిగినా అక్కడ మానవాళికి నివసించడానికి వీలు లేకుండా పోయిందని గుర్తు చేశారు. కాలిఫోర్నియాలో ఉన్న అణు విద్యుత్ కేంద్రాన్ని మూసేయాలని అమెరికా చట్టం చేసిందని, అమెరికాలోని కరోలినా రాష్ట్రంలో అణు విద్యుత్ కేంద్రం నిర్మాణానికి సుమారు 60,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసి ప్రమాదకరమని మధ్యలోనే ఆ పని నిలుపుదల చేశారని తెలిపారు. ప్రపంచంలో అత్యంత ఎక్కువ యురేనియం నిల్వలున్న ఆస్ట్రేలియాలో ఒక్క అణు విద్యుత్ కేంద్రం కూడా లేదన్నారు. లక్షల కోట్ల రూపాయలు ప్రజాధనంతో ఒకే చోట 6 అణు రియాక్టర్లు పెట్టడం దేశ ఆర్థిక వ్యవస్థకు, ప్రజల ప్రాణాలకు పెను ప్రమాదమని చెప్పారు. ప్రపంచమంతా అణు విద్యుత్తుకు భయపడి ప్రత్యామ్నాయ మార్గాల వైపు అడుగులు వేస్తుంటే మన పాలకులు ఎందుకు స్వాగతిస్తున్నారని ప్రశ్నించారు. గుజరాత్ రాష్ట్రం మితివెడ్డి గ్రామంలో అణు విద్యుత్ కేంద్రాన్ని ప్రజలు వ్యతిరేకిస్తే అక్కడ రద్దు చేసి ఆంధ్రప్రదేశ్ లో కొవ్వాడకు తరలించారని తెలిపారు. అమెరికా కార్పొరేట్ ప్రయోజనాల కోసమే కేంద్ర బీజేపీ ప్రభుత్వం కొవ్వాడలో అణుపార్కు పెడుతుందన్నారు. అణు విద్యుత్ అత్యంత ఖరీదైందని, అణు విద్యుత్ రేటు యూనిట్ 25 రూపాయలు అవుతుందని, ప్రజల ప్రాణాలు పడంగా పెట్టి అంత ఖర్చయ్యే అణు విద్యుత్ కేంద్రం అవసరమా అని ప్రశ్నించారు. ప్రజలకు అత్యంత చౌకగా ఎటువంటి ప్రమాదం లేని గాలి, నీరు, సూర్యరశ్మి మొదలగు వాటితో విద్యుత్ ఉత్పత్తి చేసి ప్రజల అవసరాలను తీర్చొచ్చని, కానీ అత్యంత ప్రమాదకరమైన ఖరీదైన అణు విద్యుత్ కేంద్రాలు మనకు అవసరం లేదని అన్నారు. అణు వ్యర్థాలు నిక్షిప్తం చేయడం చాలా కష్టమన్నారు. అత్యంత ప్రమాదకరమైన, అత్యంత ఖరీదైన అణు విద్యుత్ కేంద్రాన్ని రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కొవ్వాడ అణు పార్కు రద్దు చేయాలని చెప్పి సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తుంది. ఈ రోజు మనం పత్రికలో గాని చూస్తే జపాన్ లో భూకంపం వచ్చి ఫుకుషిమాలో ఉండే అణు విద్యుత్ ప్లాంట్ ని ఇవాళ మూసివలసిన పరిస్థితి ఏర్పడ్డది. ఇవాళ మూసేయడం అంత ఆశమాశయం కాదు. ఈ రోజు దాని నుంచి వచ్చిన అణు వ్యర్థాలు ఈ రోజు దానికి సంబంధించి అంతా కూడా ఇవాళ పసిఫిక్ మహాసముద్రంలోకి వెళ్లేసరికి చేపలు అవన్నీ కూడా అణుధారిమితులు అయిపోయి ఆ చేపలు కూడా తినే పరిస్థితి లేదు, దేశాలు దిగుమతి చేసుకునే పరిస్థితి లేదు. అందువల్ల అత్యంతమైన ప్రమాదకరమైన అణు విద్యుత్ ప్లాంట్, కొవ్వాడ అణు విద్యుత్ ప్లాంట్ మూసేయాలని చెప్పి సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తుంది. ఈ రోజు అణు విద్యుత్ ప్లాంట్ కానీ మనం కొనసాగించాలంటే దానికి యురేనియం కావాలి. మన దేశంలో యురేనియం అత్యధికంగా ఉండే ఆస్ట్రేలియాలో అత్యధికంగా యురేనియం నిల్వలు అక్కడి నుంచి మనం దిగుమతి చేసుకోవాలి. ఇవాళ అక్కడేమో ఒక అణు విద్యుత్ ప్లాంట్ కూడా ఇవాళ ఆస్ట్రేలియాలో లేదు. అందుకోసం ఏంటంటే అణు విద్యుత్ ప్లాంట్ పెట్టడం అత్యంత ఖరీదైంది, ప్రమాదకరమైంది. కాబట్టి అణు విద్యుత్ ప్లాంట్ రద్దు చేయాలని చెప్పి సిపిఎం పార్టీకి డిమాండ్ చేస్తాం. అత్యంత సౌకర్యంగా సౌరు, నీరు, పవన విద్యుత్ దొరుకుతుంది. అందుకోసం
ప్రత్యామ్నాయం వెళ్ళాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. నువ్వులరేవు గ్రామంలో ఒకే ముహూర్తానికి వందలాది వివాహాలు. శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం నువ్వులరేవు గ్రామంలో పెళ్లిళ్ల పండగ మొదలైంది. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా లేని విధంగా ఈ గ్రామంలో ఒకే ముహూర్తానికి వందలాది జంటలు ఒక్కటవడం విశేషం. ఈ గ్రామంలో నివసిస్తున్న కేవిటి కులానికి చెందిన వారు గ్రామంలో ఉండే యువతీ యువకులను ఒకే ముహూర్తానికి పెళ్లిళ్లు చేయడం పురాతనం నుంచి వస్తున్నటువంటి ఆచారం. గ్రామంలో పెళ్లిళ్లు 3 రోజుల పాటు పండుగలా జరుపుకుంటారు. మరో వింత ఆచారం ఏమిటంటే పెళ్లి కుమార్తె బంగారంతో తయారు చేసిన ధాన్యపు గింజను పెళ్లి కుమారుడి మెడలో కట్టడం ఇక్కడ ఆనవాయితీ. ఆదివారం నాడు గ్రామంలో 62 జంటలు ఏకం కానున్నాయి. గేదెలవానిపేట గ్రామంలో శ్రీ 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 కసివమ్మ తల్లి అమ్మవారిని దర్శించుకున్న గొండు శంకర్. శ్రీకాకుళం రూరల్ మండలం గేదెలవానిపేట గ్రామంలో శ్రీ 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 కసివమ్మ తల్లి అమ్మవారిని దర్శించుకుని శ్రీకాకుళం నియోజకవర్గ టీడీపీ యువ నాయకులు గొండు శంకర్ అమ్మవారి ఆశీస్సులు అందుకున్నారు. మరియు ఆయనతో పాటు రాష్ట్ర బీసీసీఎల్ అధ్యక్షులు బార గోవిందరావు, మండల పార్టీ ప్రధాన కార్యదర్శి కంచు దశరథ, అలికాం సర్పంచ్ అప్పలస్వామి, సార్ ఎంపీటీసీ వాడాడ నాగేశ్వరరావు, బైర్ మాజీ సర్పంచ్ ఎండు చిన్నారావు తదితరులు పాల్గొన్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న రోగికి ప్లేట్లెట్స్ డొనేట్ చేసిన రోటరీ సభ్యుడు. ఇచ్చాపురం గ్రామానికి చెందిన కె మోహన్ రావు అనే వ్యక్తి కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతుండటంతో రోటరీ క్లబ్ అధ్యక్షుడు దుత్తి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో అతన్ని నిర్మలా క్లినిక్ హాస్పిటల్లో జాయిన్ చేయడం జరిగింది. ప్లేట్లెట్స్ 10,000కు పడిపోయినందున రోటరీ క్లబ్ కు సంప్రదించిన వెంటనే రోటరీ సభ్యులైనటువంటి సిఎస్ చలపతి వెంటనే మంచి మనసుతో తన ప్లేట్లెట్స్ ను డొనేట్ చేశారు. కార్యక్రమంలో రోటరీ సభ్యులు లక్ష్మీనారాయణ, జామ్ వెంకటరమణ, శివాజీ, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. జైలు ముద్దాయిలకు వసతులు మెరుగుపరచాలని జునైద్ అహ్మద్ మౌలానా సూచించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ వారి ఆదేశాల మేరకు శ్రీకాకుళం జిల్లా ప్రధాన న్యాయమూర్తి మరియు అధ్యక్షులు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ జునైద్ అహ్మద్ మౌలానా శనివారం వారి ఛాంబర్లో జైల్లో మౌలిక సదుపాయాల పెంపు విషయంపై సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో శ్రీకాకుళం జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ జిఆర్ రాధిక, అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ప్రేమ్ కాజల్, జిల్లా జైలు ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్ దివాకర్ నాయుడు, డిస్ట్రిక్ట్ సబ్ జైల్ ఆఫీసర్ మోహన్ రావుతో జిల్లాలోని జైళ్ల స్థితిగతులను ఆరా తీశారు. ఈ సందర్భంగా జిల్లా జడ్జి మాట్లాడుతూ ఖైదీలకు మెరుగైన వసతులు కల్పించడానికి కావలసిన ఎస్టిమేట్లు అడిగారు. ఏ జైల్లోనైనా ఇంకా వారికి సదుపాయాలు ఎక్కువగా కావలసి వస్తే వాటి యొక్క ఎస్టిమేట్స్ రూపొందించి జిల్లా న్యాయ సేవాధికార సంస్థకు అందజేసిన పై అధికారులకు వారి విజ్ఞప్తులు పంపించి వసతులు మెరుగుపరిచే ఏర్పాట్లు చేస్తారని తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా జడ్జి మాట్లాడుతూ ఖైదీలకు మెరుగైన వసతులు కల్పించి వారిలో మార్పు కలిగించడానికి అనుకూలమైన వాతావరణం కల్పించాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జ్ ఆర్ సన్యాసి నాయుడు పాల్గొన్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికలు సజావుగా ప్రశాంతంగా జరిగేందుకు కేంద్ర పోలీసు దళాలు జిల్లాలో పనిచేస్తాయని జిల్లా ఎస్పీ జిఆర్ రాధిక తెలిపారు. సుమారు 400 మంది రిజర్వ్ పోలీసు దళాలు, స్థానిక పోలీసులు నగరంలో శనివారం ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. దీన్ని కలెక్టర్ మంజీర్ జిలానీ సమూన్ ప్రారంభించారు. అంబేద్కర్ జంక్షన్ నుంచి పొట్టి శ్రీరాములు జంక్షన్ వరకు నిర్వహించిన ఈ కవాతులో కలెక్టర్, ఎస్పీ, నగరపాలక సంస్థ కమిషనర్ తమీం అన్సారియా కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ కేంద్ర దళాలు, స్థానిక పోలీసులు సమన్వయంతో ఎన్నికల విధులు నిర్వర్తించాలని కోరారు. వీరందరికీ వసతి సౌకర్యాలు కల్పించామన్నారు. జిల్లా పోలీసులు వారికి వసతి సౌకర్యాలు అందించాలని, లైజనింగ్ అధికారులను నియమించి ఎటువంటి అవసరం ఏర్పడినా వెంటనే తెలియజేయాలని సూచించారు. ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు ప్రజలు స్వేచ్ఛగా, నిర్భయంగా తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు పటిష్టమైన భద్రతా చర్యలు తీసుకుంటున్నామన్నారు. దీనిలో భాగంగానే జిల్లాలో ఫ్లాగ్ మార్చులు, రూట్ మార్చులు, చెక్ పోస్టుల వద్ద వాహన తనిఖీలు వంటి విధులు ఎన్నికలు పూర్తయ్యేంత వరకు నిర్వహిస్తామని తెలిపారు. జిల్లా పరిస్థితులు, భౌతిక స్వరూపం, స్థితిగతులను కేంద్ర దళాలకు మ్యాప్ ద్వారా ఎస్పీ వివరించారు. ఎన్నికల సమయంలో పాటించాల్సిన నియమాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ ప్రేమ్ కాజల్, సహాయ కలెక్టర్ రాఘవేంద్ర మీనా, ఆర్డీఓ సిహెచ్ రంగయ్య తదితరులు పాల్గొన్నారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో అంతర్రాష్ట్ర సరిహద్దుల్లో పటిష్టత నిఘా ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ మంజీర్ జిలానీ సమూన్ తెలిపారు. ఒడిశా సరిహద్దు వెంబడి దాదాపు 112 కిలోమీటర్ల మేర శ్రీకాకుళం జిల్లా ఉందని, ఇరు రాష్ట్రాల మధ్య జిల్లా వెంబడి 52 రహదారుల ద్వారా రాకపోకలు జరుగుతున్నాయని, వీటిలో 6 చెక్ పోస్టులు ఏర్పాటు చేశామని, ఇవి కాకుండా నిరంతరం పెట్రోలింగ్ టీంలు తిరుగుతున్నాయని జిల్లా కలెక్టర్ మంజీర్ జిలానీ సమూన్ అన్నారు. విజయవాడ సిఎస్ క్యాంప్ కార్యాలయం నుంచి శనివారం మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ పై సూచనలు, గ్రూప్ 1 పరీక్షలకు సంబంధించిన సూచనలు, పట్టా, డికెటి, ప్రభుత్వ భూములకు సంబంధించిన భూసేకరణ, సహాయ పునరావాస సమస్యలు, పీఆర్డీ,
ఎన్ఆర్ఈజీఏ కరువు మండలాల్లో వేజ్ జనరేషన్, తాగునీరు, ఆరోగ్యం, వైద్యం, కుటుంబ సంక్షేమం, జనన మరణ నమోదు చట్టంపై సూచనలు తదితర అంశాలపై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి సమీక్షించారు. కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ మంజీర్ జిలానీ సమోన్, జిల్లా ఎస్పీ జిఆర్ రాధికతో కలిసి మాట్లాడారు. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన వెంటనే తీసుకోనున్న చర్యలను వివరించారు. వేసవి తాగునీటి ప్రణాళిక, ఎన్ఆర్ఈజీఎస్ పనులు తదితర అంశాలపై వివరణించారు. జాయింట్ కలెక్టర్ ఎం నవీన్, అదనపు ఎస్పీ ప్రేమ్ కాజల్ కూడా హాజరైన ఈ సమావేశానికి జిల్లా రెవెన్యూ అధికారి ఎం గణపతిరావు, సహాయ కలెక్టర్ రాఘవేంద్ర మీనా తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల నియమావళి అమల్లో భాగంగా అనుమతులు లేని హోర్డింగ్లు, బ్యానర్లు, పోస్టర్ల తొలగింపు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో భాగంగా జిల్లా కేంద్రంలో వివిధ పార్టీల ప్రచారాలకు సంబంధించి అనుమతులు లేని హోర్డింగులు, బ్యానర్లు, పోస్టర్ల తొలగింపు ప్రక్రియను శ్రీకాకుళం ఆర్డీఓ సిహెచ్ రంగయ్య ఆధ్వర్యంలో అధికారులు శనివారం మొదలుపెట్టారు. ప్రవర్తనా నియమావళి అమలవుతున్నప్పటి నుంచి 24 గంటల్లోపే ప్రభుత్వ స్థలాలు, 48 గంటల్లోపు ప్రైవేటు ఆస్తుల్లో వీటిని తొలగించాల్సి ఉందని చెప్పారు. నగరంలో 7 రోడ్ల కూడల్లో వైఎస్ రాజశేఖర రెడ్డి, ఎన్టీఆర్ విగ్రహాలకు వస్త్రాలతో ముసుగులు వేసి కప్పి ఉంచారు. ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు రాజకీయ నాయకుల విగ్రహాలను వస్త్రాలతో కప్పి ఉంచుతామని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆయన వెంట శ్రీకాకుళం తహసీల్దార్ బివి రాణి, నగరపాలక సంస్థ పట్టణ ప్రణాళిక విభాగ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి.